బావా ముద్దు పెట్టనా ముద్దు పెట్టనా ఏడుపు వస్తుంది. చెప్పాను కదా ఇవంటేనే నాకు పడవు అని. ఏడవంలే, బాగానే కట్ చేస్తాను ఫాస్ట్గా. అబ్బా ఉల్లిపాయలు కోయడానికి మిషన్స్ వచ్చాయి, కానీ మనం కోసుకున్న దానిలా ఉండదు కదా. మనం కట్ చేస్తే ఆ థ్రిల్లే వేరు. ఎందుకంటే ₹1 పెట్టి కొనుక్కొని ముందు పెట్టుకొని ఏడ్చాడంట అని అంటారు పెద్దవాళ్ళు. అందుకు దీన్ని కొనుక్కునేదే కాక దీన్ని కట్ చేస్తుంటే ఏడవాలి మనం. కానీ ఉళ్ళు చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదా. యా, నిజమే. దీన్ని మనం పెరుగన్నంలో, మామూలుగా మజ్జిగ అన్నంలో బాగా గుత్తగా కలుపుకొని ఇది నంచుకొని తింటుంటే ఎమ్మ టేస్ట్ ఉంటుంది. నేనేం తింటానో తెలుసా, పచ్చిమిర్చి కూడా తింటాను దీంతో పాటు. చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటాం. అంతకుముందు నేను చేను పనికి వెళ్ళేదాన్ని. అక్కడ చెట్లకి పచ్చిమిర్చి ఉంటుంది కదా, ఆ పచ్చిమిర్చి కోసుకొని పెరుగన్నంలో అలా డైరెక్ట్గా తినేసేదాన్ని. చాలా చాలా బాగుంటుంది ఆ టేస్ట్. ఇంకోటి ఏందో తెలుసా, ఇప్పుడైనా మజ్జిగ అన్నం కనుక పెట్టుకుంటే పచ్చి ఉల్లిపాయ తింటాను నేను. యా, తింటాను అలా. ఎందుకంటే అది తినటం వల్ల చాలా బాగుంటుందిలే టేస్ట్. అయినా ఆ టేస్ట్ తినే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చాలా బాగుంటుంది. వినిపిస్తుందా? కట్ చేస్తున్నా మంచిగా, చాలా బాగా కట్ చేస్తున్నా. కట్ చేశాను.